వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రిత. ఈ రోజు వీడియో వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్. ఎందుకంటే హెయిర్ వాష్ డే కాబట్టి నేను హెయిర్ వాష్ డే ముందు ఏమేం చేస్తానో మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇండియా నుంచి యూఎస్ వచ్చే వాళ్ళు చాలా హెయిర్ లాస్ అవుతుంది. నేను చేసిన మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ప్లస్ నేను ఒక రొటీన్ ఫాలో అవుతున్నాను. ఆ రొటీన్ ఎట్లా చేశాను అని మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే నేను కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. బ్లడ్ టెస్ట్‌లో నాకు ఏవేవైతే తక్కువ ఉన్నాయో దాన్ని బట్టి నేను మల్టీవైటమిన్స్ అట్లా తీసుకున్నాను. తర్వాత నేను కొలాజన్ కూడా చాలా వైరల్ అవ్వడం చూశాను. కొలాజన్ గురించి కూడా. సరే కొలాజన్ కూడా ట్రై చేద్దామని నేను కొలాజన్ తీసుకున్నాను. కొలాజన్ టాబ్లెట్స్ తీసుకున్నాను. ఎందుకంటే పౌడర్స్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి. సో నేనైతే కాస్కో నుంచి తీసుకున్నాను కొలాజన్ టాబ్లెట్స్. అవి చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. ఎవ్రీడే 6 వేసుకోవాలి. 6 చాలా లావ్ టాబ్లెట్స్ ఉండే యాక్చువల్‌గా. బట్ మేనేజ్ టు టేక్ ఇట్. ఒక 1 వీక్‌లోనే మీకు రిజల్ట్స్ అయితే తెలుస్తది. ఇదైతే నా గ్యారంటీ. సో ఎందుకంటే నేను తీసుకున్న దగ్గర నుంచి నాది హెయిర్ ఫాల్ కొంచెం తక్కువ అవ్వడం చూశాను. సో అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏంటంటే హెయిర్ ఆయిలింగ్. హెయిర్ ఆయిలింగ్ ఇస్ మస్ట్. మీరు అది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. హెయిర్ ఆయిల్ వల్ల డాండ్రఫ్ వస్తుంది అన్నది ఇది అని అంటారు కానీ అప్పుడప్పుడు మనకు ఆ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఆయిలింగ్కి. సో ఒకవేళ మీరు హెయిర్ ఆయిల్స్ మీకు ఏది పర్ఫెక్ట్ అంటే అది రాసుకోండి మీ హెయిర్ బట్టి. బట్ నాకైతే మా మమ్మీ చేసి వెళ్ళారు హెయిర్ ఆయిల్. నేను అది వాడుతుండే. అంతకుముందు ఈ హెయిర్ ఆయిల్ వాడుతుండే. బట్ ఈ హెయిర్ ఆయిల్ నాకు అంత సిగ్నిఫికెంట్గా ఏం చేంజ్ అనిపించలేదు యాక్చువల్గా. కానీ నేను హెయిర్ కలర్ వేసుకున్నాను. బ్లీచ్ చేశాను బాగా. సో ఆ బ్లీచ్ అవ్వడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయింది. సో ఈ ఇంట్లో చేసిన ఆయిల్స్ మన ఓన్ గా చేస్తాం కదా, అది చాలా స్మూత్ గా చేస్తుంది ఆ హెయిర్ ఆయిల్. జంక్ తినకండి. జంక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్. హెల్తీ ఫుడ్. అండ్ నేను యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతుండే. సో అది కూడా హెల్ప్ అయింది యాక్చువల్ నా స్కిన్ కి అండ్ నా హెయిర్ కి. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూస్. నాకు డాండ్రఫ్ బాగా వచ్చేయింది. దాని తర్వాత డాండ్రఫ్ కి నేను ఈ షాంపూ వాడాను. ఈ షాంపూ చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇది వాల్మార్ట్ లో ఎక్కడైనా CVS లో ఎక్కడైనా దొరుకుతుంది. సో మీరు ఎవ్రీ వీక్ కి ఒకసారి దీంతో వాష్ చేసుకోండి. ఇది వాష్ చేసిన తర్వాత ఏదైనా హైడ్రేటింగ్ షాంపూతో వేసుకోండి. ఎందుకంటే ఈ షాంపూ మీకు డ్రై చేస్తుంది హెయిర్ ని. సో ఏదైనా హైడ్రేటింగ్ షాంపూ వాడారనుకో సో ఈవెన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ టిప్ ఏంటంటే ఈ షాంపూ నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, యూ కెన్ ఆల్సో యూస్ ఫర్ ద పింపుల్స్. ఇక్కడ మనకి డాండ్రఫ్ పడినప్పుడు ఇక్కడ ఫోర్ హెడ్ లో చిన్న పింపుల్స్ వస్తాయి. దట్స్ బికాస్ ఆఫ్ డాండ్రఫ్. సో హెయిర్ ఆయిల్ అయితే ఇంతుండే. సో ఇది ఒక బౌల్లో తీసుకొని కొంచెం మైక్రోవేవ్ లో ఒక 5-10 సెకండ్స్ సో కొంచెం వార్మ్ అయ్యాక నేను పెట్టుకుంటాను. మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హెయిర్ ఆయిల్ చేసే ముందు ఫస్ట్ మనం హెయిర్ డిటాంగిల్ చేద్దాము. డిటాంగిల్ ఎప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు కింద నుంచి పైకి. టూ 3 అవర్స్ టైం ఇచ్చేసి హెడ్ బాత్ చేసేస్తా. 15 మినిట్స్ ముందు, బాత్ కి 15 మినిట్స్ ముందు నేను ఇది ఆయిలీ స్కాల్ప్ వల్ల సాలిసిలిక్ యాసిడ్ మనము స్కాల్ప్ కి పెట్టుకుంటే ఆయిల్ అంతా ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇది చాలా హెల్ప్ అయింది నాకు. ఇఫ్ ఎవరైనా ఆయిలీ స్కాల్ప్ అయితే ఇది యూజ్ చేయండి. వాట్ ఎవర్ మీ దగ్గర ఏమేం కోమ్స్ మీరు యూజ్ చేస్తారు, కర్లర్డ్, స్ట్రేట్, ఏది వుడ్ కోంబ్ ఏది యూజ్ చేసినా కూడా దాన్ని ఎవ్రీ వీక్ మీరు వాష్ చేయాలి ఖచ్చితంగా. సపోజ్ మీరు వాష్ చేయకుండా దానికి ఆయిలీనెస్ ఉంటుంది, డాండ్రఫ్ ఉంటుంది, కోమ్స్ వాష్ చేయకపోతే అది అస్సలు ఏం వర్కౌట్ అవ్వదు. సో కోమ్స్ ఖచ్చితంగా వాష్ చేయండి. నా దగ్గర ఉన్నాయన్నీ నేను వాష్ చేయడానికి నిజరాల్ షాంపూతో చేస్తాను. ఎందుకంటే డాండ్రఫ్ ది కాబట్టి. సో ఏదైనా యూజ్ చేయొచ్చు, బాడీ వాష్ యూజ్ చేయొచ్చు, ఏదైనా. నేను ఎక్కువ అది ప్రిఫర్ చేస్తాను. కోమ్స్ వాష్ చేసేసిన తర్వాత హెయిర్ వాష్ అయితే ఫస్ట్ వాష్ అయితే నేను దీంతో చేస్తాను. సెకండ్ వాష్ దీంతో,
వాషెస్ అయిపోయాయి. కండిషనర్ ఎందుకంటే నాకు కండిషనర్ అస్సలు సూట్ అవ్వదు. నేను చాలా సార్లు ట్రై చేసినాను. కండిషనర్ నాకు యూజ్ అవ్వదు అనిపిస్తుంది. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. బట్ ఐ స్విచ్ టు హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్ చాలా హెల్ప్ అవుతుంది. కండిషనర్ చేసేదే హెయిర్ మాస్క్ చేస్తుంది అనిపిస్తుంది. హెడ్ బాత్ చేసేప్పుడు ఎప్పుడైనా సరే మనము హెయిర్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, విచ్ కెన్ లీడ్ టు మన హెయిర్ బ్రేకేజ్. సో హెయిర్తో చాలా కేర్ఫుల్ ఉండాలి వెట్ ఉన్నప్పుడు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మైక్రోఫైబర్ టవల్ అయినా సరే, లేదంటే ఓల్డ్ టీ షర్ట్ అయినా మనం వాడుకోవాలి. సో హెయిర్ అనేది కొంచెం డ్యాంప్గా ఉంది. సో ఇప్పుడు మనము ఒక హెయిర్ సిరమ్ అనేది రాసుకోవాలి ఫర్ హెయిర్ గ్రోత్. నేనైతే ఈ డవ్ది యూజ్ చేస్తున్నా. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బెటర్. ఎవ్రీ నైట్ నేను వుడెన్ కోమ్ తోటి బ్యాక్వర్డ్గా మసాజ్ చేస్తాను. హెయిర్ ఇట్లా ఫ్లిప్ చేసి కోమ్ చేస్తాను. సెట్టింగ్ వచ్చేసి ఎప్పుడు కూల్లో పెట్టుకోండి. సో హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడన్నా ఒకవేళ బాగా అవసరం అన్నప్పుడు కొంచెం హీట్లో పెట్టుకోండి. అంతేగాని హై హీట్స్లో ఎప్పుడు డ్రై చేసుకోకండి, ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ బాగా వస్తాయి కాబట్టి. సో దాని తర్వాత నేను ఓలోప్లెక్స్ నెంబర్ 7 అనుకుంటా, యా నెంబర్ 7 ఆయిల్ కొంచెం కొంచెం రబ్ చేసిన తర్వాత హెయిర్ ఎండ్స్కి పెడితే కొంచెం షైన్ వస్తుంది. ఆయిల్ అన్నిటి తర్వాత నా హెయిర్ ఇది. నేను కొలాజన్ వేసుకుంటున్నా అని చెప్పాను కదా, ఆ కొలాజన్ అయితే ఇగో ఇది. దీని టాబ్లెట్స్ 390 వస్తాయి ఫర్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ అని ఉంది దీనిపైన. అండ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. 1 డే 6 టాబ్లెట్స్ వేసుకోవాలి. సో దీని 6 టాబ్లెట్స్, అడల్ట్స్ టేక్ 6 టాబ్లెట్స్ పర్ డే, ఆల్ ఎట్ వన్స్ ఆర్ ఇన్ డివైడెడ్ డోస్. సో డివైడెడ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఆల్ ఎట్ వన్స్ అనేది తీసుకోవచ్చు. 6 టాబ్లెట్స్ అయితే నేను తీసుకుంటాను. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్. అండ్ ఐ హోప్ దీంట్లో ఒక్క పాయింట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.